హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. మనం స్థాపత్యవేద ధర్మాన్ని ప్రజలకు తెలియచెప్పుతూ వారికి అనుకూలమైనటువంటి స్థలాలను కూడా కొనిపెడుతూ ఈ రకంగా 3D డిజైన్ అనేది ఆయం కట్టి ఆ ఇంటిల్లిపాదికి చూపెట్టేటటువంటి క్రమంలో మనం 37x45 కొలతలు ఉండి రెండు పక్కల ఒక 15 అడుగుల ఫీట్ రోడ్డు ఉండి ఒక వెహికల్ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళా రివర్స్ తీసుకొని వెళ్ళడానికి అవకాశం లేని విధంగా ఉన్న ఒక సైట్కి రెండు పక్కల రోడ్డు ఉన్నప్పుడు, అంటే తూర్పు పక్కన పశ్చిమం పక్కన మనకి రోడ్డు ఉన్నప్పుడు చక్కగా ఒక సింగిల్ బెడ్రూమ్తో కూడినటువంటి ఒక అద్భుతమైన డిజైన్. అంటే ఇక్కడ వెస్ట్ పక్క నుంచి మనకి ఆ ఇంటి లోపల కారు వచ్చినప్పుడు ఈస్ట్ పక్కన రోడ్డు మీద నుంచి ఆ కారు వెళ్ళిపోవాలన్నమాట. ఈ రకంగా మనము ఒక చేసిన డిజైన్, ఒక నమూనాని చాలా తక్కువ ఖర్చుతో మనకి, అంటే ఇల్లు చాలా తక్కువగా ఉంటుంది. ఉత్తరం పక్కన వరండా కానీ మనకి ఆ యొక్క మెట్ల స్పేస్ కానీ ఇంటికి అంటుకోకుండా ఏ రకంగా చేసుకోవచ్చు అద్భుతంగా. కిచెన్ కూడా ఈ విషయంలో మనతో ఎంత చక్కగా చేయించుకున్నారు అనేది ఇక్కడ నేను చూపెడుతూ, మిత్రులారా, ఒక ఇంటికి సంబంధించి ఒక వెస్ట్కి సంబంధించినటువంటి ఒక రోడ్డు ఉందన్నమాట. అదే రకంగా దీనికి ఈ రకంగా కారు పార్క్ చేసుకుని ఎంటర్ అయిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత మళ్ళా తూర్పు వీధి గుండగా బయటకు వచ్చే విధంగా మనము ఈ యొక్క డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ డిజైన్ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే పూర్తిగా మెట్లు అనేది ఇంటికి తగలకుండా ఇంటి చుట్టూ ఒక పరిభ్రమణ చేసే విధంగా, అంటే క్లాక్ వైజ్గా ఇంటి చుట్టూ తిరిగే విధంగా కొంత సెట్ బ్యాక్స్ వదులుకుంటూ ఒక 1.5 బెడ్రూమ్ అని చెప్పి చెప్తాను దీన్ని. 1.5 బెడ్రూమ్ అనే పదం ఇక్కడ నేను ఎందుకు వాడానంటే, ఒక బెడ్రూమ్ అంటే కనీసము ఒక 120 ఎస్ఎఫ్టీ తక్కువ కాకుండా ఉండే పరిస్థితుల్లో బిలో 100 ఎస్ఎఫ్టీ వచ్చింది కాబట్టి దాన్ని హాఫ్ బెడ్రూమ్ అనేది చెప్పడం జరిగింది. అది ఒక ఆఫీస్ పరంగా లేదని ఎవరైనా ఒక సింగిల్ గెస్ట్ వచ్చినప్పుడు బయట నుంచి వాడుకునే విధంగా మనం ఈ యొక్క డిజైన్ అనేది చేయడం జరిగింది మిత్రులారా. సో ఈ రకంగా మనము మెట్లు ఇచ్చి ఇంటికి మెట్లకి తగలకుండా ఒక ప్రదక్షిణాక్రమంగా ఇచ్చుకుంటూ కిచెన్ నుంచి బయటకు వచ్చి బయట వాడుకునే విధంగా ఈ రకంగా మనం పశ్చిమం తూర్పు రోడ్లు ఉన్నదానికి ఉత్తరం సింహద్వారం పెట్టి మనం యాక్చువల్గా ఇక్కడ ఒక డిజైన్ అనేది చేసాం మిత్రులారా. సి ద బ్యూటీ ఆఫ్ దిస్ డిజైన్ అంటే మెట్లులోంచి మనం ఇంట్లోకి వెళ్ళే విధమైతే ఈ కారుకి ఇక్కడ వేసేటటువంటి మెట్లు తగులుతుంది. అందుకని చెప్పి శాస్త్రాస్లో చెప్పినటువంటి ఆ యొక్క మాడ్యులర్ ప్రోగ్రామింగ్, అంటే డిప్రెస్ చేయడం అంటారు వాస్తు పురుష మండలి, డిప్రెస్ చేసి అందులోనే మెట్లు వచ్చే విధంగా ఈ యొక్క డిజైన్ అనేది ఇక్కడ చేశాం మిత్రులారా. ఇక్కడ ఈ గ్రిల్ అనేది నేను ఇక్కడ మీకు తీస్తున్నాను. గ్రిల్ తీసినప్పుడు మెట్లు ఈ రకంగా ఎక్కి ఇంటి లోపలికి వాళ్ళు వెళ్ళిపోయేటట్టు, అదే రకంగా ఒక హాఫ్ బెడ్రూమ్ అని ఏదైతే చెప్పానో కనీసం ఒక 75-80 ఎస్ఎఫ్టీ ఉన్నది ఈ రకంగా బయట నుంచే వాడుకునే విధంగా మనము ఈ యొక్క డిజైన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాం మిత్రులారా. సో నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ డిజైన్. సో ఇక్కడ మిత్రులారా మనం ఒక టాప్ వ్యూలోంచి మనం చూసాం అనమాట. అంటే ఈ యొక్క డిజైన్లో మనం ఈ వాస్తు శాస్త్రానికి సంబంధించినటువంటి టెనెట్స్ అన్నీ వాడడం జరిగిందనమాట. అంటే ప్రాపర్గా ఒక ఇంటి యొక్క డిజైన్కి ఇంటి యొక్క బయట వరండాల కార్ పార్కింగ్తో పాటుగా మెట్లు కూడా ఇంటికి అంటుకోకుండా ఒక చక్కని సిట్అవుట్ అనేది అబ్జర్వ్ చేయండి ద బ్యూటీ ఆఫ్ దిస్ డిజైన్. ఈ రకంగా మనం పైకి వెళ్ళాలి అనుకునేటప్పుడు ఈ రకంగా మెట్లు ఎక్కి ఈ రకంగా పైకి ప్రదక్షిణాక్రమంగా ఎక్కి ఇక్కడ ఏదైనా మనం ఒక వాషింగ్ సంబంధించిన వ్యవస్థ అనేది ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఇంటి చుట్టూ తిరిగే విధంగా మనం చేసుకుంటూ ఇక్కడ చక్కని సిట్అవుట్ చేసుకుంటూ, ఎందుకు ఇక్కడ చక్కని సిట్అవుట్ అన్నానంటే ఇక్కడ మీరు కొలతలు కూడా మీరు అబ్జర్వ్ చేయండి. చక్కగా 8.5 తక్కువ కాకుండా వచ్చింది, అదే రకంగా 7.5 తక్కువ కాకుండా వచ్చింది.
ఒక టేబుల్ వేసుకొని చక్కని సిట్అవుట్ ఏర్పాటు చేసుకున్నాము. అదేవిధంగా ఒక కారు వెహికల్ వచ్చిపోవడానికి కంప్లీట్గా ఒక నార్త్ పక్కన మన కొంత ఓపెన్ వెహికల్కి వదలడం జరిగింది. కొంత మొక్కలై పెంచుకుంటాను అన్నదానికి కూడా మనము ఒక ప్లేస్ అనేది వదలడం జరిగిందండి. సో మేము ఎప్పుడు చెప్తాం అనమాట, వాస్తు ప్రకారంగా డిజైన్ చేయడం అనేది మాకు పెద్ద ఇంపార్టెంట్ కాదండి. వాస్తుతో పాటుగా వాళ్ళకి ఆ ఫంక్షనాలిటీ చూడండి, దగ్గర దగ్గర 3 అడుగులు పూర్తిగా ఈ చివరి నుంచి ఆ చివరి మొక్కలు పెంచుకోవడానికి మనం ఇచ్చామండి. సో ఇది మనం ఉత్తరం రోడ్డు ఉన్నా చేసుకోవచ్చు, ఒక ఈస్ట్ రోడ్డు ఉన్నా చేసుకోవచ్చు, ఒక వెస్ట్ రోడ్డు ఉన్నా చేసుకోవచ్చు. సో 10.5 అడుగులు ఒక వెహికల్ అనేది ఇచ్చి వెళ్ళిపోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. సో అదే రకంగా మన ఇంటి లోపలికి ఎంటర్ అయినప్పుడు మన యొక్క సింహద్వారం అనేది ఇక్కడ ఉంటుందండి. ఇది ఎంటర్ అయిన తర్వాత మెయిన్ ఇంట్లోకైనా రావచ్చు, లేదా మనం ఒక హాఫ్ బెడ్రూమ్ అని ఏదైతే చెప్పామో ఈ యొక్క హాఫ్ బెడ్రూమ్ అనేది మనం తీసుకునేటప్పుడు ఈ హాఫ్ బెడ్రూమ్ యొక్క కొలతలు కూడా నేను చెప్తాను మిత్రులారా. దగ్గర దగ్గర 9.5 వచ్చిందనమాట. 9.5 ఇంటూ మనకి 8 అడుగుల దాకా వచ్చిందనమాట. అంటే ఇట్స్ ఓకే ఫర్ ఎ సింగిల్ పర్సన్. పిల్లలు స్టడీ రూమ్కి వాడుకోవచ్చు, లేదంటే బయట ఎవరైనా గెస్ట్లు వస్తే ఇవ్వచ్చు. అదే రకంగా మనకి 9.5 ఇంటూ 11.5 అనే ఒక బెడ్రూమ్ ఇచ్చాము. అందులోంచి ఒక అటాచ్డ్గా మనము 6.2 ఇంటూ 4 అటాచ్డ్ టాయిలెట్ అని ఇచ్చాం. సో మనిషి ఈ రకంగా ఇంట్లోపలికి వచ్చిన తర్వాత మిత్రులారా చక్కగా ఈ యొక్క బెడ్రూమ్లోకి వచ్చేసేయచ్చు. అలాగే ఒక అటాచ్డ్ టాయిలెట్ అనేది మనం ఈ రకంగా ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో ద రిమైనింగ్ స్పేస్ వాట్ ఇట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. వచ్చిన తర్వాత దగ్గర 11 ఇంటూ 9.5 ఒక లివింగ్ రూమ్ అనేది ఇచ్చామండి. ఈ లివింగ్ రూమ్ని కిల్ చేయకూడదు అనే ఉద్దేశంతో అక్కడ ఈస్టర్న్ ద్వారం అనేది పెట్టలేదన్నమాట. ఎందుకంటే ఇంటికి మెయిన్గా ఉత్తర సింహద్వారం అనమాట. సో ఉత్తర సింహద్వారం అనేది మనం పెట్టడం అనేది జరిగింది. అదే రకంగా ఈ రకంగా చూసినప్పుడు కిచెన్ అనేది ఈ రకంగా డెవలప్ చేశారనమాట. అంటే మా చేత చాలా చక్కగా మోడర్నైజ్డ్గా, అంటే ఒక ఓపెన్ కిచెన్ లాగా ఆ యొక్క డిజైన్ చేయించుకున్నారండి. ఇది చాలా అద్భుతంగా వచ్చిందనమాట. ఈ రకంగా కిచెను ఈ యొక్క హాల్లోంచి చూసినప్పుడు విజిబుల్గా ఉంటుంది. అదే రకంగా ఈ యొక్క ఇంట్లోంచి డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళిపోవడానికి విజిబుల్గా ఉంటుంది. ఇక్కడ ఒక డైనింగ్ అనేది వేసుకోవడానికి మనం దగ్గర దగ్గర ఈ యొక్క 5 ఇంటూ 4 ఈ స్పేస్లో ఒక డైనింగ్ రూమ్ అనేది ఏర్పాటు చేసుకుంటూ పూర్తిగా మనం చూసినప్పుడు ఈ యొక్క కిచెన్ ఎంత వచ్చిందంటే 9.5 ఇంటూ 8.5 వచ్చి ఏదైనా బట్టలకు సంబంధించి, క్లాసుకి సంబంధించి ఏదైనా లేదా పని అమ్మాయి డైరెక్ట్గా ఇంట్లోంచి రాకుండా దక్షిణం పక్కన ఒక సెకండరీ డోర్ అనేది ఇవ్వడం ద్వారా ఆవిడ కిచెన్లోకి వచ్చే విధంగా, అంటే పని అమ్మాయి బయట నుంచి వచ్చి ఈ రకంగా ఇంట్లోపలికి రాకుండా ఈ రకంగా వచ్చి ఈ కిచెన్ లోపలికి ఎంటర్ అయ్యే విధంగా ఈ యొక్క డిజైన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇది పూర్తిగా ఒక 1.5 బెడ్రూమ్ కాన్సెప్ట్. కన్స్ట్రక్షన్ కూడా తక్కువగా, పైన కూడా మనం ఇంకొక సింగిల్ పోర్షన్ వేసుకొని ఎన్ని పోర్షన్లు కట్టుకుంటే అన్ని పోర్షన్లు వేసుకునే విధంగా ఈ యొక్క థీమ్ అనేది ఇక్కడ డెవలప్ చేయడం అనేది జరిగింది మిత్రులారా. ద బ్యూటీ ఆఫ్ దిస్ కాన్సెప్ట్ అంటే ఇక్కడ మేము ఒక స్థలాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఇల్లు కట్టుకునే ముందు ఏ రకంగా ఉంటుంది అనేది కుటుంబ సభ్యులతో ఒక రోజు చక్కగా వారితో కూర్చొని 4-5 గంటలు మాట్లాడి ఆ థీమ్ అంతా తీసుకొని మళ్ళీ థీమ్ 4-5 రోజుల్లో డెవలప్ చేసి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీతో కూర్చొని ఇలాగా ఒక 10-15 రోజుల్లో 4 సిట్టింగ్స్ కూర్చోవడం ద్వారా మనము యొక్క డిజైన్ అనేది మనం చేస్తామండి. సో అందువల్ల ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మనం కట్టుకునేటప్పుడు ఇల్లు ఏ రకంగా ఉంటుంది, ఆ యొక్క స్పేసెస్ 3Dలో ఎలా ఉంటుంది, వాటి యొక్క పార్కింగ్, ఈ చిన్న స్పేస్లో మనం ఎంత అద్భుతంగా ఈ యొక్క డిజైన్ అనేది ఇక్కడ మనం చేయడం అనేది జరిగింది. సో మీకు ఈ యొక్క డిజైన్ మేము ఎవరైనా స్థలము కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి కూడా స్థలం సంబంధించి మేమే వెతికి పెట్టి మీ దగ్గర ఒక 2% కమిషన్ తీసుకుంటాము. కానీ స్థలం మనం బజానా ఇచ్చే ముందు మేము చేసేది ఏంటంటే ఆ స్థలం కొనుక్కుంటే ధర్మబద్ధంగా ఇల్లు ఎలా ఉంటుంది అనేది ఒక 3D డిజైన్ గీసి అది మేము మీకు కాంప్లిమెంట్గా ఇస్తున్నాం అనమాట.
స్వతహాగా ఇలాంటి డిజైన్ చేయాలంటే ఒక 30,000 తీసుకుంటాము. అదే 200, 250 గజాల్లో ఒక 2 అంతస్తులు తీయాలంటే ఒక 50,000 దాకా చార్జ్ చేసాం. మేము మీకు స్థలం కొనిపెట్టి, ఆ కమిషన్ తీసుకోవడం ద్వారా మీకు ఫ్రీగా డిజైన్ ఇస్తున్నట్టనమాట. సో, ఈ యొక్క డిజైను, ఈ యొక్క 185 గజాల్లో ఉన్న డిజైన్ మిమ్మల్ని అలరిస్తుందని చెప్పి ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.